ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో ఒక గడియారంలో సమయం 5 గంటల 40 నిమిషాలైనా, అద్దంలో ప్రతిబింబంలో కనిపించే సమయం ఎంత అనేది క్వెషన్ అయితే, ముందుగా 12 గంటల్ని 11 గంటల 60 నిమిషాలుగా మనం రాసుకున్నట్లయితే, అందులో నుంచి ఇచ్చిన సమయం 5 గంటల 40 నిమిషాలని మనం లెస్ చేస్తే వచ్చే ఆన్సరే ప్రతిబింబంలో కనిపించే సమయం. ఇక్కడొచ్చేసి 11 గంటల 60 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాలు తీసేస్తే వచ్చే సమయం 6 గంటల 20 నిమిషాలనేది అద్దంలోని ప్రతిబింబంలో కనిపించే సమయం. ఇక్కడ మనం 12 గంటల్ని 11 గంటల 60 నిమిషాలుగా మనం రాసుకున్నట్లయితే ఈజీగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసేయొచ్చు. ఇక్కడ గడియారాన్ని అద్దంలో చూసిన టైం వచ్చేసి 3 గంటల 20 నిమిషాలు. అయితే రియల్ టైం వాస్తవ సమయం ఎంత అంటున్నారు. సేమ్ మనం ఇందాక చూసినట్లుగానే 11 గంటల 60 నిమిషాల్లో నుంచి ఈ 3 గంటల 20 నిమిషాలను లెస్ చేస్తే వచ్చేది వాస్తవ సమయం. 6 నుంచి 2 పోతే 4, 11 నుంచి 3 పోతే 8 గంటల 40 నిమిషాలు. అంటే ఒక గడియారం అద్దంలో చూసిన సమయం 3 గంటల 20 నిమిషాలు అయితే వాస్తవ సమయం రియల్గా ఎంత ఉంది అంటే టైం వచ్చేసి 8 గంటల 40 నిమిషాలు అనేది ఆన్సర్. అలానే మనకి వాటర్ ఇమేజ్లో కూడా ఇప్పుడు మనకి మిర్రర్ ఇమేజెస్లో మనం అద్దంలో చూసినట్లయితే రైట్ లెఫ్ట్గా లెఫ్ట్ రైట్గా కనపడుతుంది. కానీ ఇక్కడ వాటర్ ఇమేజెస్లో ఒక రకంగా చెప్పాలంటే తలక్రిందులుగా టాప్ బాటమ్గా అంటే అప్ సైడ్ డౌన్గా డౌన్ సైడ్ అప్గా కనపడుతుంది. అయితే మిర్రర్ ఇమేజ్ అనగానే మనం 11:60 నుంచి లెస్ చేస్తాం. అదే వాటర్ ఇమేజ్ అనగానే షార్ట్ కట్ వచ్చేసి 18:30, అదే 18 గంటల 30 నిమిషాల్లో నుంచి లెస్ చేస్తాం. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ సమయం వచ్చేసి వాటర్ ఈ పిక్చర్ మనం గమనించినట్లయితే నార్మల్ ఇమేజ్ 9 గంటలు, అయితే వాటర్ ఇమేజెస్ సమయం వచ్చేసి 18 గంటల 30 నిమిషాల్లో నుంచి ఈ 9 గంటలని తీసేస్తాం. 9 అయింది కదా టైం. సో 3 18 నుంచి 9 9 గంటల 30 నిమిషాలు అనేది వాటర్ ఇమేజ్లో మనకు కనపడే టైం. వాటర్ ఇమేజ్లో టైం ఒకసారి గమనించినట్లయితే వాటర్ ఇమేజ్ అనగానే మనకి అప్స్ అండ్ డౌన్గా అవుతుంది, అదే టాప్ టు బాటమ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి వాటర్ ఇమేజ్ అయితే మనకి ఈ విధంగా కనపడుతుంది. సో వాటర్ ఇమేజ్ మనకు 18 గంటల 30 నిమిషాల నుంచి లెస్ చేస్తాం వాటర్ ఇమేజ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే.